ఇప్పటికే ఈ వాక్య భాగానికి వచ్చేసరికి సంఘంలో గొప్ప ఉద్యోగ కార్యాలు జరిగాయి. దాదాపు 3000 మంది రక్షించబడ్డారు, బాప్టిజం పొందారు. 41లో ఉంది. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్టిజం పొందిరి. ఆ దినం అందు ఇంచుమించు 3000 మంది. ఇప్పుడు 3000 మంది మారు మనసు పొందారు, రక్షణ పొందారు, బాప్టిజం పొందారు, బాగానే ఉంది. కానీ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ ఆత్మీయ జీవితం ఏంటి? వాళ్ళు ఏ విధంగా ఆత్మీయంగా అభివృద్ధిలోకి రావాలి? అది రావాలంటే ఈ 4 ఉండాలి కదా. ఒకటి, అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును. ఈ 4 మంచానికి 4 కోళ్ళు ఎలాగో ఈ 4 కూడా ఉండాలి. ఇప్పుడు మంచంలో ఒక కోళ్ళు లేకపోతే ఏమవుతుంది? సహజంగా అది వంగిపోతుంది, విరిగిపోతుంది. కాబట్టి ఈ 4 కూడా సమపాలలో ఉండాలి. ఆరంభ దినాల్లో ఆదిమ సంఘంలో అంత ఉద్యమం రావడానికి కారణం ఏమిటి? అంతగా వర్ధిల్లటానికి 40 ఏళ్ళు ఉంది. మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చున్నాను. మరి ఈరోజు ఎందుకు చేర్చట్లేదు దేవుడు? ప్రభు ఆ రోజులో ఎందుకు చేర్చబడ్డాయి? కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజుల్లో సంఘం వృద్ధి రావడానికి 2 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కొత్తగా అప్పుడే భూమి మీదకి వచ్చాడు. ఫ్రెష్గా, తాజాగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రారంభ దినాల్లో సంఘం ఆరంభ దినాల్లో బహుబలంగా పనిచేశాడు. అదంటే ఇప్పుడు పనిచేయట్లేదు, చేశాడు, కానీ అప్పుడు ఇంకా బహుబలంగా పనిచేశాడు. అదో కారణం. రెండవది, ఆ రోజుల్లో అపోస్తలు ఉన్నారు, ఇప్పుడు అపోస్తలు లేరు. అపోస్తల కాలం ముగిసింది. చాలామంది అపోస్తలుడు అని పెట్టుకుంటారు, అట్లా పెట్టుకోకూడదు. అపోస్తలుడైన అద్దంకి, రంజిత్, ఓఫీర్ అట్లా పెట్టుకోకూడదు. అపోస్తలు ఇప్పుడు లేరు. ప్రవక్త అని ఈ మధ్యలో ప్రవక్తను కూడా పెట్టుకుంటారు. ఇప్పుడు అపోస్తలు లేరు, ప్రవక్తలు లేరు. వాళ్ళ కాలం ముగియబడింది. ఇట్ వాజ్ సీజ్డ్ బై ద ఫస్ట్ సెంచరీలోనే, మొదటి శతాబ్దంలోనే మనకు 4 ఉన్నారు. ఒకరు అపోస్తలుడు, రెండవది పరిచర్య జరగడానికి, సంఘం క్షేమాభివృద్ధి పొందడానికి దేవుడు ఇట్లా పెట్టాడు. కొందరిని అపోస్తలు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని కాపర్లు గాను, మూడవది సువార్తలు గాను, 4వది కాపర్లు గాను, 5వది ఉపదేశకులు. ఇప్పుడున్నది చివరి 3 ఉన్నారు, మొదటి 2 లేరు. అపోస్తలు, ప్రవక్తలు అనే వాళ్ళు ఇప్పుడు లేరు, వారి కాలం ముగిసింది. ఎవరైనా సరే అపోస్తలని ముందు పెట్టుకుంటే, ప్రవక్త అని ముందు పెట్టుకుంటే వాళ్ళకు వాక్యం తెలియదు. అట్లా అంటే భక్సింగ్ గారు ఎన్ని పెట్టుకోవచ్చు? ఆయన అపోస్తలు అంత పరిచర్య చేశాడు, కానీ ఆయన పేరు ఏముంది? ముందు ఏముండదు? బ్రదర్ భక్సింగ్, సహోదరుడైన, అంతే. ఆయనకు వాక్యం తెలుసుగా అట్లా పెట్టుకున్నాడు. వాక్యం తెలియని చాలామంది ఇట్లా పెట్టుకుంటారు. అర్థమైందండి? అపోస్తలైన వాళ్ళు లేరు, ప్రవక్తలైన వాళ్ళు లేరు. వారు మొదటి శతాబ్దంలోనే మరి వారి పని ముగించబడింది. కాబట్టి అపోస్తలు అనేవాళ్ళు ఫౌండేషన్ వేశారు. అపోస్తలుడు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారని ఎఫెసీ 2వ అధ్యాయంలో ఉంది. తర్వాత ఇప్పుడు ఉన్నదల్లా ఎవరంటే, ఒకటి సువార్థికులు, రెండవది కాపర్లు, మూడవది ఉపదేశకులు కదా. కాబట్టి ఎవాంజలిస్ట్, తర్వాత పాస్టర్స్, తర్వాత ఇంకా ఉపదేశకులు, టీచర్స్, వీళ్ళే ఉన్నారు. అయితే ఇక్కడ ఆ రోజుల్లో అపోస్తలు ఉన్నారు. అయితే ఈ రెండింటి కంటే మించి ఇంకొకటి బలంగా జరిగింది. ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు కొత్తగా వచ్చాడు, చురుగ్గా పనిచేస్తున్నాడు. రెండవది అపోస్తలు ఉన్నారు. వీటన్నిటిలో ముఖ్యంగా మూడవది ఏంటంటే, ఇది 42వ వచనం. వీరంటే ఎవరు? రక్షింపబడిన 3000 మంది. ఆ 3000 మంది ఎలాగ వారు ఆత్మీయంగా వర్తిల్లారంటే, అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన. అపోస్తలుల బోధ అంటే మరి యేసు ప్రభువు వారు ఏదైతే వాళ్ళకి చెప్పాడో, ప్రభువు ఉన్నప్పుడు ఏదైతే బోధించాడు, ఒకవేళ ఏదైనా సరే ప్రభువు బోధించిన బోధలో వారు మరిచిపోతే పరిశుద్ధాత్మ దేవుడు వారికి జ్ఞాపకం చేశాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి కదా. 13వ వచనం. అయితే ఆయన 16:13. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక
వేటిని వినును, వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనక నన్ను మహిమపరచును. త్రిత్వంలో ఆర్డర్ ఏంటంటే తండ్రిని కుమారుడు మహిమపరచాలి, కుమారుని పరిశుద్ధాత్మ దేవుడు మహిమపరచాలి. అది వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు. అట్లని చెప్పి తండ్రి ఎక్కువని కాదు, కుమారుడు తక్కువని కాదు, పరిశుద్ధాత్మ తక్కువని కాదు. మరి కొన్నిసార్లు యేసుప్రభు అన్నాడు, నాకంటే నా తండ్రి గొప్పవాడు అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట అంటే 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 వాళ్ళకున్న ఆ త్రిత్వంలో ముగ్గురు కూడా ఒకే రకమైన దైవత్వం అందరికీ ఉంది, అందరి నిత్యత్వం ఉంది అందరి. కానీ వాళ్ళ వాళ్ళ రోల్ ఏమిటనేది, ఎవరు ఎప్పుడు ఎంత రోల్ పోషించాలి, ఎవరెవరి బాధ్యతలు ఏం చేయాలనేది వాళ్ళు ముందే నిర్ణయించుకున్నారు. ఆరంభంలో తండ్రి పనిచేశాడు, మధ్యకాలంలో యేసుక్రీస్తు పనిచేసి కుమారుని దేవుడు పనిచేశాడు, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. కాబట్టి అయితే ఒకరినొకరు ఇష్టపూర్వకంగా కనపరుస్తున్నారు. యేసుప్రభు వారు తండ్రిని ఇష్టపూర్వకంగా ప్రేమించాడు, ఇష్టపూర్వకంగా లోబడ్డాడు, ఆయన హెచ్చించాడు. తండ్రి నాకంటే గొప్పవాడు అంటే అది దీన్ని వీళ్ళు ఏం చేస్తారు, యెహోవా సాక్షులు ఏం చేస్తారు, ఇంకా చూడు యేసుప్రభువే చెప్పాడు, మీరు ఒప్పుకోవట్లేదు, కుమారుని కంటే తండ్రి గొప్పవాడు అన్నట్టుగా అంటారు. నిజమే, కుమారుని కంటే తండ్రి గొప్పవాడే, కానీ ముగ్గురు సమానమే, అది గమనించాలి. కాబట్టి ఒకరినొకరు ఘనపరుచుకుంటున్నారు అన్న సంగతి గుర్తించాలి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన విన్న సంగతులు బోధిస్తాడు. యేసుప్రభు వారు చెప్పిన సంగతులన్నీ వాళ్ళకి జ్ఞాపకం ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఏమైనా మర్చిపోతే, ఇంకేమైనా కొత్త సంగతులు యుగాంతమందున సంభవించు సంగతులన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి వలన యేసుప్రభు వలన విన్న సంగతులే ఆయన బోధిస్తున్నాడు. అపోస్తుల బోధ అంటే ఇది వాక్యం. ఇప్పుడు అపోస్తుల కాలం ముగిసిన తర్వాత వాళ్ళు ఎంత గొప్ప సేవ చేసినా, ఈవెన్ భక్సింగ్ గారైనా లేదా గొప్ప గొప్ప వాళ్ళు సంఘ చరిత్రలో ఉన్నా, వాళ్ళు రాసిన మాటలు అది వాక్యం అనబడదు. అర్థమైందా? అంటే సంఘంలో అది వాక్యంలో అది చేర్చబడదు. దట్ ఈస్ నాట్ ఫుల్లీ వర్డ్ ఆఫ్ గాడ్. భక్సింగ్ గారి పుస్తకాలు చాలా రాశాడు, అవి చాలా మనకు ప్రయోజనమే. ఇంకా చాలామంది భక్తులు రాశారు. కానీ మరి అపోస్తులైన నియమించబడిన 12 మంది, ఆ కొద్ది మంది, ఆ రోజుల్లో చాలా మంది, బర్నబా కూడా అపోస్తులుగా ఎంచబడ్డాడు. అపోస్తుల వాక్యమే దేవుడు వారికి ఇచ్చాడు, వారిని పంపాడు, వారి చేత బోధించబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారికి సంగతులు తెలియపరిచాడు. కాబట్టి అపోస్తుల బోధ మీదే సంఘం కట్టబడాలి. వారు అంతగా ఆత్మీయంగా వర్ధిల్లడానికి కారణం ఏంటంటే అపోస్తుల బోధను పట్టుకోవాలి. భక్సింగ్ గారి సహవాసంలో అపోస్తుల బోధను మనం కలిగి ఉన్నాం. అర్థమైంది? చాలా డినామినేషన్స్ ఉన్నాయి. కొంతమంది తప్పుదారిలో వెళ్తున్నారు, కొంతమంది సగం నేర్చుకున్నారు, సగం నేర్చుకోలేదు. ఫుల్లీ అండర్స్టాండింగ్ అనేది పూర్తిగా భక్సింగ్ గారి సహవాసం 4 కాలాల్లో ఒక కాలైన అపోస్తుల బోధ మీద కట్టబడింది. ఒకటి. రెండవది ఏమిటంటే సహవాసం. అందులో సహవాసం అనేది రెగ్యులర్గా ఫెలోషిప్, ఎప్పుడు ఫెలోషిప్ ఉంటే ఉండాలి, ఏదో అప్పుడప్పుడు కాదు. ఈ 4 వాళ్ళు ఎట్లా ఉన్నారు? ఎడతెగక ఉన్నారు. అంటే వాళ్ళు అపోస్తుల బోధలు ఎడతెగకున్నారు, సహవాసంలో ఎడతెగకున్నారు. భక్సింగ్ గారు ఎందుకు ఈ ఎడతెగని సహవాసం పెట్టాడు? చాలా డినామినేషన్ ఆదివారం తప్పితే మళ్ళీ ఆదివారం ఓపెన్ చేయరు. ఇప్పుడు కొన్ని సంఘాలు ఓపెన్ చేస్తున్నాయి. ఎవరు ఎందుకు ఓపెన్ చేస్తున్నా తెలుసా? భక్సింగ్ గారి సహవాసం, ఎబ్రోన్ సహవాసాలు, వాళ్ళు సంఘ ప్రార్థన పెట్టుకుంటున్నారు, బైబిల్ పఠనం పెట్టుకుంటున్నారు, ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకుంటున్నారు, కాటేజ్ మీటింగ్లు పెట్టుకుంటున్నారు, స్త్రీల కొడుకే పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మనలో చూసి వాళ్ళు కొన్ని నేర్చుకున్నారు తప్ప వాళ్ళకి ఈ ఎడతెగని సహవాసం లేదు. ఆదివారం వస్తే ఆదివారం వరకు వాళ్ళు ఓపెన్ చేయరు. అంటే అట్లని చెప్పి మనమేం గొప్ప వాళ్ళని తక్కువ అని కాదు. కాబట్టి అందరం యేసుక్రీస్తు రక్తం వల్లనే, డినామినేషన్ ద్వారా ఎవరు రక్షించబడలేదు. కాబట్టి మనకు క్రమం ఉంది, క్రమం మంచి క్రమం. అంత మాత్రం ఇతరులు మనం నీచంగా తక్కువగా చూడకూడదు. అందరూ యేసుక్రీస్తు రక్తం వల్లే కడగబడిన వారి, అందరూ యేసునందు విశ్వాసం ఉంచిన వారు, అలాంటి వారే పరలోకం వెళ్తారు. ఏ సంఘం, ఏ డినామినేషన్ పరలోకానికి చేర్చదు. తర్వాత వాళ్ళు సహవాసంలో ఉన్నారు, రెగ్యులర్గా కలుసుకున్నారు. ప్రతిరోజు, చూడండి ఆ మాటలు, ప్రతిరోజు అనే మాట ఉందా? ప్రతిరోజు అనే మాట, ప్రతి దినం అనమాట. 46. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో, అంటే ఇదేం చెప్తుంటే సహవాసం,
ప్రతి దినము సహవాసం కలిగి ఉండాలి. ఇప్పుడు వ్యవసాయం చేసే రైతు వరి పొలానికి నీళ్ళు ఎప్పుడు పెడతాడు? రోజు పెడతాడా, లేకపోతే 6 నెలలకు ఒకసారి, నెలకు ఒకసారి పెడతాడు? వారానికి ఒకసారి పెట్టిన అనుకోండి, కొన్ని మెట్ట పైరు పంటలు వేరే, అతి లాంటి పంటలకు ఎక్కువ పెట్టిన ఏమి కాదు. కానీ వరి పొలం లాంటి వాటికి ఎక్కువ నీరు, ప్రతిరోజు నీరు పెట్టాలి. కనీసం 2 రోజులకు ఒకసారి పెట్టాలి. మీరు వారానికి ఒకసారి పెడతా అంటే వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు మనం ఉన్నాం, రోజుకు 3 సార్లు తినాలి, 2 సార్లు అన్నా కనీసం తినాలి. 2 సార్లు తింటే ఆరోగ్యంగా ఉంటారు, ఒక్కసారి తింటే ఇంకా ఆరోగ్యంగా ఉంటారు, 2 సార్లు తింటే కొంతవరకు ఆరోగ్యంగా ఉంటారు, ఈ 3 సార్లు తింటే ఆరోగ్యంగా ఉండనే ఉంటారు. అయినా మనం తింటూనే ఉన్నాం. ఒకవేళ మనం ఒక 2 రోజులు 3 రోజులు అన్నం తినకుండా ఉంటే ఏమవుతుంది? సహజంగానే బలహీనం అయిపోతాం, కింద పడిపోతాం, చేత కాదు. ఎంత బలవంతునైనా, ఇంత లావు ఇంత ఎత్తు నేను ఉన్నప్పటికీ, నేను ఒక వారం రోజులు అన్నం తింటే పూర్తిగా మానేస్తాను. చిన్నపిల్లలు నెట్టేసినా నేనేం చేస్తాను? పడిపోతాను. అంటే నాకు శక్తి లేదు, బలం లేదు. కాబట్టి ఈ సహవాసం అనేది తప్పనిసరిగా మనకు ఉండాలి. ఒకట్లో సహవాసం అనేది తప్పనిసరిగా మనందరికీ ఉండాలి. అందుకే మంగళవారం మీరు రావాలి, గురువారం రావాలి, బైబిల్ పట్టణానికి రావాలి, ప్రతి స్త్రీల కూడిక రావాలి, ప్రతి కూడికకు తప్పనిసరిగా రావాలి. ఎందుకంటే మనం లోకంలో ఉన్నాం, లోకమంతా పాపంలో ఉంది, దుష్టత్వంలో ఉంది, ఎక్కడైనా సరే శోధనలు ఉన్నాయి, పడిపోయే ప్రమాదం ఉంది. దేవుని బిడ్డలు మాటి మాటికి దేవుని మందిరానికి రావాలి. ఇక్కడ వచ్చి ఎవరున్నా లేకపోయినా మీరు వాక్యాలు చదివి మోకరించి ప్రార్థన చేసి ఒక వాక్యం చదివితే మీరు ఎంతో ఆత్మీయంగా బలం పొందుతారు. మందిరానికి మాటి మాటికి రావటం నేర్చుకోవాలి. ఎవరైతే మందిరానికి మాటి మాటికి వస్తారో వాళ్ళు వర్ధిల్లుతారు. చూడండి, 91వ కీర్తన 91 అక్కడ నేను మాటలు చదవండి. 92వ వచనం, 2వ కీర్తన 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుతారు. ఎవరు వర్ధిల్లుతారు? ఎవరైతే దేవుని మందిరంలో నాటబడినట్లుగా ఉంటారో. ఇట్లా వచ్చి ఇట్లా పోవడం నాటబడటం కాదు. 10 గంటల కంటే 12 గంటలకు వచ్చి ఒక అర్ధ గంట సేపు కూర్చొని 1 గంట కానికి తీసుకోవడం కాదు. మళ్ళీ ఆదివారం అయిపోయినాక ఆదివారం ఇక్కడ దిక్కు చూడకపోతే వాళ్ళు నాటబడినట్లు కాదు. నాటబడటం అంటే ఎప్పుడు మందిరాన్ని అంటిపెట్టుకొని ఉంటాం. అంటే అట్లా చెప్పి మన పని పాటలు మానేసుకొని కాదు, మన పనులు చేసుకుంటూనే ఖాళీ సమయాల్లో ఇప్పుడు వీలు దొరికినప్పుడు మాటి మాటికి కూడికలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. అట్లా ఇస్తూ వస్తే అలాంటి వారు మన దేవుని ఆవరణంలో ఒక వ్యక్తి వర్ధిల్లాలంటే దేవుని మందిరంలో నాటబడాలి. దేవుని ఆవరణలో దేవుని మందిరం ద్వారా మాత్రమే వర్ధిల్లుతాడు. కాబట్టి సహవాసం ఇది క్రైస్తవులకు చాలా ముఖ్యం. కాబట్టి ఒక వ్యక్తి, ఇప్పుడు నీవైనా సరే, నేనైనా, లేదా 3000 మంది ప్రారంభ దినాల్లో రక్షింపబడిన వారైనా ఇదే నియమం. ఒకటి, వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? అపోస్తుల బోధయందును, 2 సహవాసముందును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యేసుప్రభు లేకుంటే పుటా కదా, కరెంట్ ఆఫ్ చేస్తే అన్ని లైట్లు పోతాయి. ఒకసారి యేసుప్రభుతో మన స్విచ్ ఆఫ్ అయిందనుకోండి, మన జీవితం ఆరిపోయిన వాళ్ళు. కాబట్టి నిరంతరము మన వైర్లో ఆయనతో కనెక్షన్ ఉంటూనే ఉండాలి. అర్థమైందండి? కాబట్టి వైఫై ఉంది, వైఫైకి మనకి ఏమి ఉండదు, దూరం ఉంటుంది కదా. యేసుప్రభు ఎక్కడో ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయనతో మనం నిరంతరం కదా మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉంది. సహవాసం నుండి మన దేవునితో ఉండాలి, దేవుని బిడ్డలతో కూడా ఉండాలి. నేను ఇంట్లో కూర్చుంటాను, నాకు దేవునితో సహవాసం ఉంది, నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటా అంటే కుదరదు. ఇంట్లో చేసుకున్నది అది వేరే సహవాసమే. కానీ దేవుని ప్రజల సహవాసం, దేవుని బిడ్డల సహవాసం చాలా ముఖ్యం. ఇక్కడ సహవాసం అంటే ఇతరుల సహవాసం అని మాట. ఇక్కడ సహవాసం అనే దానికి మనం చదివిన దానికి ఇతరుల తోటి క్రైస్తవుల పరిశుద్ధుల సహవాసంలో మనం ఉండాలి. ఉంటే ఏమవుతుందంటే ఇక్కడ వాక్యం చెప్పకూడదు. ఒకవేళ మనం బలహీనంగా ఉన్నాము, బలపరచబడతాం. ఏదన్నా తప్పుదారి పోయాము, ఒక వ్యక్తి సాక్ష్యం చెప్తాడు, ఒక వ్యక్తి ఆరాధన చేస్తాడు, ఇంకొక వ్యక్తి ప్రార్థన చేస్తాడు, ఇంకొక వ్యక్తి పాట పాడతాడు. ఈ పాట ప్రార్థన దీని ద్వారా మనం సరిచేయబడతాం. ఇక్కడ ఒకరి ద్వారా ఒకరి పురికొల్పడతాం, ప్రోత్సహించబడతాం. అది సహవాసం. తర్వాత రొట్టె విరుచుట. ఆరంభ దినాల్లో ఈ రొట్టె విరుచడం గురించి మీకు చెప్తా.
వీళ్ళు ఏం చేశారంటే సంఘం ప్రారంభమైన దినాల్లో ఆ రోజున ఆదివారం సెలవు లేదు. ఎవరికి? రోమన్ సామ్రాజ్యంలో ఆదివారం వాళ్ళు సెలవు ఇవ్వలేదు కాబట్టి ఏం చేసేవాళ్ళంటే ఆదివారం ప్రభు దినం అని వాళ్ళకి తెలిసింది. ఎవరు చెప్పారు? అపోస్తలకు తెలియపరచబడింది. అది ప్రభు దినం అనే మాట యోహాను కూడా పద్మాసు ద్వీపరమిష్టం చెప్పాడు, మరి అపోస్తలుడైన పౌలు కూడా చెప్పాడు. కాబట్టి ప్రభు దినం అంటే ఆదివారం అని వాళ్ళకి తెలుసు. కాబట్టి సెలవు లేదు కనుక ఆ రోజుల్లో ఎక్కువ మంది దాసులు, బానిసలు ఉండేవాళ్ళు. 16 millions ఆఫ్ పీపుల్ ఎంటైర్ రోమన్ కింగ్డమ్లో ఉండేవాళ్ళు. వాళ్ళందరూ పొద్దు నుంచి సాయంత్రం వరకు పనిచేయాలి. పనిచేసిన తర్వాత వాళ్ళు సాయంత్రం వాళ్ళు సమాజంగా కూడుకునేవాళ్ళు. ఈవినింగ్ సర్వీస్ అంటారు కదా, మీకు తెలుసు కదా. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం. అక్కడ ఒక ఐతుకు అనే ఒక యవనస్తుడు ఏమయ్యాడు? రాత్రిపూట కింద పడ్డాడు. అంటే ఆ రాత్రి వేళ ఆ సమాజాలు జరిగాయి ఆరంభ దినాలు. వాళ్ళు ఏం చేస్తారంటే సాయంత్రం దినం అంతా పనిచేసి సాయంత్రం వెళ్ళి కొడుక్కొని ఆ తర్వాత వాళ్ళు ప్రతిరోజు భోజనం చేసేవాళ్ళు. లవ్ ఫీస్ట్ అది ఎట్లా ఉంటుండే? ప్రతి దినం ఉంటుండే. ఇక్కడ రొట్టె విరుచుట అంటే అది ఆరంభ దినాల్లో ప్రతి దినం. ఇప్పుడు క్రీస్తు సాక్షులు ఏం చెప్పుకుంటున్నారు? ప్రతి దినము వాళ్ళు రొట్టె విరుస్తారు. ఇంకా అదే పట్టుకున్నారు. అది ఎప్పుడు అది అట్లా ఉందిగా బైబిల్లో అంటే ఉంది, బైబిల్లో ఉంది. ప్రతి దినం రొట్టె విరిచారు. రొట్టె విరటం అంటే అది భోజనంలో ఒక భాగం. అంటే యూతులకు రొట్టె తినడం, ద్రాక్షరసం త్రాగటం అది వాళ్ళ డైలీ ఫుడ్. అది కాబట్టి అది తర్వాత దీన్ని ఏం చేసాడు పౌలు అంటే ఏం చేశాడు? దీన్ని రెగ్యులర్ చేశాడు. ప్రతి దినము పూజిస్తున్న వారికి అపోస్తలుడైన పౌలు ద్వారా ఏం తెలియపరచబడదంటే ప్రతి తినటం కాదు, ఈ పరిమాణ క్రమంలో సంఘం విస్తరిస్తున్న కాలంలో కొన్ని సంగతులు జరిగాయి. తర్వాత అపోస్తలులకు తెలియపరచబడింది ఆదివారం మాత్రమే వాళ్ళకి రొట్టె విరవాలి, ఆదివారం మాత్రమే కానుకలు పట్టాలి. చాలా డినామినేషన్ ఏం చేస్తున్నాయి? ఆదివారం కాకుండా మిగతా రోజుల్లో కానుకలు పడతారు. ఏదన్నా స్పెషల్ మీటింగ్ పడితే వాళ్ళు కానుకలు పడతారు. అట్లా లేదు కదా. చూడండి ఆ మాటలు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం. చాలు. ఎప్పుడు రొట్టె విరవాలి? బైబిల్ చెప్తుంది ఆదివారం. అంటే ఇక్కడ ఆదివారం మనం ప్రతి అని పెట్టుకోవచ్చు. ఆదివారంన లేదా ప్రతి ఆదివారం రొట్టె విరచడానికి కూడినప్పుడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు డినామినేషన్లు? నెలకు ఒక వారం పెట్టుకుంటారు. కొంతమంది మొదటి వారం పెట్టుకుంటారు, కొంతమంది చివరి వారం పెట్టుకుంటారు. ఇంకా ఎల్ఈఎఫ్ అని ఒకటి ఉంది, లేమన్ ఎవాంజలికల్ ఫెలోషిప్. ఇంకా వాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే సంవత్సరానికి ఒక్కసారి. అట్లా చెప్తుందా బైబిల్? ఏం చెప్తుంది? ఆరంభ దినాలు ప్రతి దినం పెట్టుకుంటే మంచిది. ప్రతిదినం పెట్టుకోవడం కష్టం కాబట్టి అపోస్తలులు దాన్ని క్రమపరిచారు. ఆదివారం మాత్రమే రొట్టె విరవాలి. కానుకలు ఎప్పుడు పెట్టాలి? 1 కొరింథీ 16 2వ వచనం. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధినాలు కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయాలి. కానుకలు ఎప్పుడు పట్టాలి? చందాలు ఎప్పుడు పట్టాలి? ఈవెన్ దో క్రిస్మస్ ఆదివారం రాకపోతే ఆ రోజు మనం కానుకలు పట్టాలి, అంతే కదా. మన సహవాసంలో ఒకవేళ క్రిస్మస్ రోజైనా సరే క్రిస్మస్ ఆదివారం రాకపోతే ఆ రోజు కానుకలు పెట్టేది లేదు. ఒక్క 31st నైట్ మాత్రమే, ఒక ఫస్ట్ రోజు మాత్రమే పడతాం. దాని గురించి కూడా చాలా మంది తప్పు పడతారు. ఆదివారం పట్టాలి కదా, ఇంత ఆదివారం చెప్పి మీరు ఎందుకు 31st నైట్ కానుకలు పడతారు? మీరు ఎందుకు ఫస్ట్ రోజు పడతారు? అదొక స్పెషల్ అకేషన్ అండి. ప్రారంభం, నూతన సంవత్సరం, సంతోషం, వాగ్దానం తీసుకుంటాం, పెట్టారు. దాన్ని తప్పుపడాల్సిన పని లేదు. అయితే ఆదివారం మాత్రమే బల్లకి రొట్టె విరవాలి, ఆదివారం మాత్రమే కానుకలు పట్టాలి. అయితే ఇప్పుడు 3. 1 చెప్పండి, అపోస్తలుల బోధ ఎంతను. 2వది సహవాసం ఉందను. 3వది రొట్టె విరిచి అన్నం. 4వది ప్రార్థన చేయటం అన్నం. ఎట్లున్నారు వాళ్ళు? అప్పుడప్పుడు ప్రార్థన చేస్తారా? అప్పుడప్పుడు కాదు, ఎడతెగక ఉన్నారు. స్టడీ ఫస్ట్, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని బిడ్డగా మనం వర్ధిల్లాలంటే, మన జీవితాలు దీవించబడాలంటే నువ్వు ఆత్మీయంగా త్వరితగతిన. కొంతమంది 20 సంవత్సరాలు ఉన్న సంఘానికి వచ్చిన వాళ్ళు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. కొరతో ఒకటి ఎంత బెట్టడే. నువ్వు 10 ఏళ్ల కింద చూసిన అంతే ఉంటుంది. అట్లా ఉండకూడదు. మనం ఏం చేయాలంటే, ఇప్పుడు నేను రక్షింపబడి 10 ఏళ్ళు అయింది అనుకోండి, ఆ రోజు వల్ల ఈ రోజు నా ఆత్మీయ స్థితి ఉంటే నేనే ఎదగలను. ఆ రోజు చేసిన ఆరాధన ఈరోజు చేసి, ఆ రోజు చేసిన ప్రార్థన ఈరోజు చేసి, ఆ రోజు జీవించిన జీవితం ఈరోజు జీవిస్తే మనం ఎదగనట్టు కాదు.
కాబట్టి మనం ఆత్మీయంగా ఎదగాలంటే ఈ ఫండమెంటల్స్ పట్టుకోవాలి. గో బ్యాక్ టు ద బేసిక్స్. ఎప్పుడైనా సరే తప్పులు పొరపాటు జరిగినప్పుడు బ్యాక్ టు ద బేసిక్స్. ఆ రోజుల్లో నేను ఈ యొక్క ఎస్ఎం అనే ఏంటంటే సిలోన్ రేడియో ఉంటుండే కదా, ఎఫ్ఎం మీడియం వేవ్ కాకుండా ఇంకొకటి, దాంట్లో వచ్చే ప్రోగ్రామ్ వస్తుండే బ్యాక్ టు ద బేసిక్స్, బ్యాక్ టు ద బైబిల్ అన్న ప్రోగ్రామ్ వస్తుండే. బ్యాక్ టు ద బైబిల్ అంటే ఏంటంటే ఏదైనా పొరపాటు జరిగింది, ఏదన్నా సంఘర్షణ వచ్చింది, ఏదైనా వివాదం వచ్చింది, ఏదైనా ఒక సమస్య వచ్చింది, ఏదైనా ఒక పరిస్థితి వచ్చింది, ఏం చేయాలి? గో బ్యాక్ టు ద బైబిల్. బైబిల్ ఏం చెప్తుందో దాన్ని మనం పట్టుకోవాలి. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు, నేనేమనుకుంటున్నావు, మన ఆలోచనలు కాదు, మన ఆలోచనలు పక్కన పెడదాం. ఇప్పుడు ఈ విషయం గురించి బైబిల్ ఏం చెప్తుంది అది. కాబట్టి బ్యాక్ టు ద బేసిక్స్. మనం బేసిక్స్ని పట్టుకోవాలి. ఏమిటి ఫండమెంటల్స్ అంటే అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన. వీటిలో ఎట్లుండాలి? ఎడతెగక ఉండాలి. స్థిరమైన కొనసాగింపు, కంటిన్యూస్ కమిట్మెంట్. కంటిన్యూస్ కమిట్మెంట్ అనేది చాలా అవసరం. మొదటి విషయం. ఇక రెండవది ఏమిటంటే చూడండి 44వ వచనం. విశ్వసించిన వారు ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా అనేది ఈ రోజుల్లో కమ్యూనిజం వచ్చింది. కమ్యూనిస్ట్ అది ఈ మధ్యలో కార్ల్ మార్క్స్ లేకపోతే ఇంకొక ద్వారా వచ్చింది. సమాజం సోషలిజం వచ్చింది. అంటే ఇదేమి అంటే ఈ వచనం నేనేమి కమ్యూనిస్ట్ అని మాట్లాడట్లేదు, కానీ అవన్నీ ఇక్కడి నుంచి వచ్చాయి. కమ్యూనిస్టులు ఏం చెప్తారు, సోషలిజం ఏం చెప్తుందంటే అందరూ అన్ని పంచుకోవాలి, ధనవంతుల దగ్గర ఉంది బీదవాడికి ఇవ్వాలి, కాబట్టి అందరూ అన్ని సమానంగా ఉండాలి. దేశంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళకి అన్ని కూడా అందరూ అన్ని విధాలా సమానంగా ఉండాలి, ఆస్తులో ఉండాలి, సమానంగా ఉండాలి, చదువులో సమానం. అది సోషలిజం చెప్తుంది, అది కమ్యూనిజం చెప్తుంది. ఇవాళ ఎవరు వాళ్ళు మావోయిస్టులు కూడా చేసే యుద్ధం ఇది కదా. కాబట్టి ఇది ఎప్పుడు ప్రారంభమైంది అంటే మొదటి శతాబ్దంలోనే ప్రారంభమైంది కదా. చూడండి ఆ మాటలు చదువుతాను నేను. ఇది కాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కొలది పంచిపెట్టిరి, మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు. ప్రతి దినము వాళ్ళు కూడుకోవాలి. ఇది దేవుని మందిరంలో అంటే మనం ప్రతిదినం కూడుకోలేము. చాలామంది ఇంకా 7 రోజులు వారం అంతా కూడికలు ఉంటే కూడా ఏం తప్పు లేదు. మీరు ఎబ్రోన్లో చూడండి, ఆల్మోస్ట్ వారం అంతా ఏదో కూడికలు ఉంటాయి. అది మంచిదే, కానీ అన్నిసార్లు మనకు అవకాశం రాదు కదా, మనకు కూడా సొంత పనులు ఉంటాయి. చదవండి ఇప్పుడు మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి ఉందరో ఇద్దరు ముగ్గురు కూడి ఉండాలి. నేను ఇంతకుముందు కూడా రెగ్యులర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక 2-3 కట్టెలు పొయ్యిలో కట్టెలు పెడితే 4-5 కర్రలు పెడితే అది బాగా మండుతుంది, మండదు. అందులో ఒక కర్రను, మండే కర్రను మీరు ఒక్కదాన్ని తీసి బయట పెట్టండి, ఏమవుతుంది? అది ఆరిపోతుంది. అంటే ఎప్పుడు మనం ఈ కట్టె మండుతుంది, మళ్ళీ ఒకవేళ ఆరిపోయిన కర్రను మీరు లో పెట్టండి, మండుతుంది. అంటే సహవాసాలు ఉంటే మన జీవితం, మన హృదయాలు, మన జీవితాలు మండుతాయి, మనం వెలిగించబడతాం. ఒకవేళ సహవాసానికి వెలుపలు ఉంటే ఆరిపోతాం. అర్థమైందండి? కాబట్టి మాటికి సమావేశం అవ్వాలి, ఏక మనస్కులై సమిష్టిగా, ఐక్యత, ప్రేమ. నేను కాక మొన్న దీన్ని ఏమంటారు, ఈ మొయినాబాద్ మండల్ పాస్టర్స్ కమిటీ దగ్గర వెళ్ళాను. నెలకోసారి మీటింగ్లు అవుతాయి. అక్కడ ఎంత అల్లరి అంటే ఎంత అల్లరి, ఎంత గౌరవం అంటే నాకే అధ్యక్షత కావాలి, నాకే సెక్రటరీ కావాలి, అరుచుకుంటారు వాళ్ళు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఒకరికంటే ఒకరు ఘనంగా ప్రిఫర్ వన్ అనదర్, ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోని చెప్తుంది. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు, అరుచుకుంటున్నారు. నేనైతే ఇంకా మధ్యలో అయిపోదాం అనుకున్నా, ఇంకా వదిలే బాగోదులే అని చెప్పి ఆఖరి దాకున్నా. నేను ఆఖరిలో మనం ప్రార్థన చేయాలి, ప్రొడక్షన్ ఏమన్నా ప్రార్థన చేసిన, ఇంకా ప్రార్థన చేయడం వాక్యం చెప్పలేను కదా. అప్పుడు ఐక్యత గురించి కొన్ని మాటలు ప్రార్థనలోనే వాళ్ళకి చెప్పాల్సి వచ్చింది. కాబట్టి ఈ రోజున సంఘాలలో ఐక్యత లేకపోవటం వల్ల, ఏక మనసు లేకపోవటం వల్ల సంఘాల్లో విచ్ఛిన్నం. కాబట్టి ఒక విషయాన్ని గురించి అందరికీ ఒకే భావం ఉండాలి, ఒకే మనసు ఉండాలి. నేను ప్రార్థన చేస్తున్నాను అనుకోండి, నేను ప్రార్థన అంశాలు చెప్తాను. ప్రార్థన అంశాలు చెప్పినప్పుడు మీ అందరికి కూడా అంశాల మీద ఏక మనసు ఉండాలి.
ఒకరికి భిన్న అభిప్రాయం ఉందనుకోండి, అన్న ఏంది ఆయన గురించి ప్రార్థన చేయమంట, నేను ఆమె గురించి నేను చేయను అంటే పోయింది ఏక మనసు. ఇప్పుడు ఆమె మీద నీకు ఆయన మీద నీకు పడలేదు అనుకో, ఏదో ఇబ్బంది ఉంది, ఇప్పుడు ఆయన గురించి నా గురించి నువ్వు చేయ అంటే అర్థం ఏంటిది? అందరికి ఏక మనసు లేదు, అప్పుడు సమస్యలు వస్తాయి. కనుక దేవుని బిడ్డలంగా ఇక్కడ ఏముందంటే సంఘం వర్ధిల్లటానికి అంటే ఇది ఏక మనసు ఏం చేస్తుంది? ప్రార్థనే ఏక మనసు తెస్తుంది. అర్థమైందండి? మన సంఘంలో ఐక్యత రావాలంటే, సహోదరులు ఐక్యతగా ఉండాలని బైబిల్ చెప్తుంది. ఏక మనస్సు రావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. రెండవది ప్రార్థన చేస్తుంది, ప్రార్థన వలన ఐక్యత వస్తుంది. అర్థమైందంటే అది రెండవది. ఇక మూడవది వాళ్ళు ఎలా ఉన్నారంటే, థర్డ్ థింగ్ ఈజ్ కంపాషనేట్ కేర్. ఆ మాటలు 45లో ఉన్నాయి. ఇది కాక వారు తమ చిరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కడ కొలది పంచిపెట్టి. ఎవరు పంచిపెడతారు? ఎవరు చేస్తారు? ఇతరుల మీద దయ లేకపోతే, పేదవాడి మీద కనికరం కనుక ఉన్నవాడికి లేకపోతే వాడి డబ్బు ఇవ్వలేడు. నేనెందుకు నా ఆస్తిని అమ్మాలి? నేను కష్టపడి కూడా పెట్టుకున్నాను, నేను అమ్మి వాడికి పెట్టాలంటాడు. ఎప్పుడు పెడతాడు? ఒక మనిషికి కన్సర్న్ ఉండు, ప్రేమ ఉండు, లవ్ ఉండు, దయ ఉండు, అవతల వాడి గురించి పట్టించుకుంటాడు. ఆ విధంగా ఆదిమ సంఘం వర్ధిల్లడానికి కారణం ఏంటంటే, ఉన్నోడు లేనోడు ఉన్నోడు అందరూ మీద పెట్టారు. బైబిల్ ఇదే చెప్తుంది కదా. యేసు ప్రభు ఒక యవనస్తుడు ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి, ప్రభు నిత్య జీవానికి వారసున ఉంటుంది, నేను ఏం చేయాలంటే, అన్నీ చేస్తున్న ప్రభు, మరి నాకు 10 ఆజ్ఞలు పాటిస్తే అన్నీ చేస్తున్న ప్రభు అన్నాడు. నీకు ఒకటి కొత్తగా ఉన్నది, నీకు కలిగిన అన్ని బీదలకి. రెండవది, నువ్వు వచ్చి నన్ను గో అండ్ సెల్, కమ్ అండ్ ఫాలో. ఆ పని చేయలేక అతను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ దినం నేను వాక్యం చెప్తున్నప్పుడు పాతాళంలో నరకంలో యాతన పడుతున్నాడు. నీకు అర్థమైందా? ఎంత జ్ఞాపకం ఊపిలో నీ దగ్గరికి వచ్చాను, రక్షణకు సమీపంగా వచ్చాను, నీ మాటకు లోబడలేదు. నా ఆస్తి మీద మనసు పెట్టుకున్నాను, ఆస్తిని అమ్మలేకపోయాను, విధులకు ఇవ్వలేకపోయాను, నేను వెంబడించలేకపోయాను. ఎంత ఏడ్చినా ఆ పాత నుంచి బయటికి రాలేడు. కాబట్టి దేవుని బిడ్డలంగా మరి ఇతరుల గురించి మనం పట్టించుకోవాలి. ఆ రోజుల్లో మాస్టర్ అనే సంఘం కడు పేదవారైన మరి ఎరుసలో ఉన్న పేదల కొరకు బీదల కొరకు పంపించారు. కాబట్టి బీదల గురించి మనం పట్టించుకోవాలి. యేసు ప్రభువు వారు బీదల గురించి ఎంతో పాటుపడ్డాడు. బీదలకు సువార్త ప్రకటించబడుతున్నది. భారతదేశంలో దీనులైన వారికి, అనగారిన వర్గాలకు సువార్త అందింది. ఇది దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ. కాబట్టి ఇతరుల గురించి మనం పట్టించుకోవాలంటే ఎలా? కన్సర్న్ ఎలా వస్తుంది మనకు? ఒక వ్యక్తి వల్ల ప్రేమ ఎలా వస్తుంది? ఒక వ్యక్తి ప్రేమిస్తే నువ్వు అతని వ్యక్తి గురించి ప్రార్థన చేస్తావు. ఇతరుల గురించి మనం ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? వారి గురించి మనం ప్రేమించాలి. ఒకవేళ దాని రివర్స్ చెప్తాను, నువ్వు ప్రార్థన చేస్తే ఒక వ్యక్తిని ప్రేమించిన వాడు ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేసిన వాడు ప్రేమిస్తాడు. ఈ కన్సర్న్, ఈ యొక్క పట్టింపు ధనవంతులైన వారికి పేదవారి మీద ఆ దయ కలగాలంటే వారు ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారానే తగ్గింపు వస్తుంది, ప్రార్థన ద్వారానే ప్రేమ వస్తుంది. ఇక 5వది ఏంటంటే, అక్కడ 4వది ఎంతో సంతోషం, సంబరం కదా, సంబరమైన మాట, కన్సిస్టెంట్ సెలబ్రేషన్. చూడండి 46వ వచనం. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములు తప్పుగా కూర్చొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వల్ల దయ పొందిన వారై ఆనందముతోను. ఎట్లా ఉన్నారు వాళ్ళు? జాయ్, ఆనందం. దేవుని వాక్యం చదవాలంటే ఆనందంతో చదవాలి. కోరికలకు మీరు రావాలంటే నొచ్చుకుంటూ బాధపడుకుంటూ, అబ్బా వాళ్ళు వస్తలేరు వీళ్ళు వస్తలేరు, ఎప్పుడు నేనే రావాలా? మందిరంలో పనిచేయాలంటే ఆనందంతో చేయాలి. అరే చేయవల్ల అట్లే ఉండేది, ఏందన్నా ఎప్పుడు నాకే డ్యూటీ వేస్తావు, ఎప్పుడు నేనే చేయాలా? నేను ఎప్పుడు నువ్వే చేయాలి, ఏమవుతుంది? ఎప్పుడు నువ్వే చేస్తే ఎప్పుడు నిన్నే దేవుడు దీవిస్తాడు. నీ ఆశీర్వాదాలు నీకే వస్తాయి, వాళ్ళ ఆశీర్వాదాలు కూడా నీకే వస్తాయి. కాబట్టి బాధపడుతూ నొచ్చుకుంటూ ప్రార్థన చేయకూడదు, మందిరానికి రాకూడదు. ఎట్లా ఉండాలి? మందిరంలో సంతోషంగా ఉండాలి, జాయ్ఫుల్, ఆనందం. వాక్యం చదివిన ఆనందమే, బోధించిన ఆనందమే, ఆరాధన చేసిన ఆనందమే, ఏ పని చేసినా ఆనందం. ఆ రోజుల్లో ఆనందం ఎలా వస్తుంది? మళ్ళీ ప్రార్థన ద్వారా వస్తుంది. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం అమ్మా 11వ వచనం కదా, కీర్తన 16:11.
జీవ మార్గములు నాకు తెలియజేస్తావు. నీ సన్నిధిని, నీ సన్నిధి అంటే ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో దేవుని మందిరం. కాబట్టి నిజమైన సంతోషం, ఆనందం ఎక్కడ జరుగుతుంది? దేవుని మందిరంలో జరుగుతుంది. దేవుని బిడ్డల సహవాసంలోనే ఆనందం. ఈ ఆనందం ఇక్కడ తప్ప ఇంకెక్కడ దొరకదు. మీరు ఎంత బయట అన్యులతో బిర్యానీ తిన్నా, అన్యులతో ఏం చేసినా, ఎక్కడ ఉద్యోగం చేసినా, అది మన బాధ్యత, డ్యూటీ కాబట్టి చేస్తాం. కానీ నిజమైన ఆనందం, సంతోషం దేవుని మందిరంలో ఉంటుంది, దేవుని బిడ్డలతోనే ఉంటుంది. ఎందుకుంటుంది చెప్పండి? ఎందుకు నాలుగు చూసి చెప్పండి, ఎందుకుంటుంది అట్లా? ఎందుకుంటుందో నేను చెప్తాను మీకు. ఎందుకంటే ఇక్కడ మనం ఎలా కలిసి ఉన్నామో దేవుని బిడ్డలంగా, ఇదే కోరిక, ఇదే విధంగా నిత్యత్వంలో కూడా మనం కలిసే ఉంటాం. ఒక ఉద్యోగంతో, అన్యుడైన ఉద్యోగంతో నువ్వు 70 ఏళ్ళు 50 ఏళ్ళు ఉద్యోగం చేసినా అతను నరకానికి వెళ్తాడు, నువ్వు పరలోకానికి వెళ్తావు. అంతే కదా? ఇక్కడ అట్లా కాదు. కాబట్టి ఈ సహవాసం గొప్పది. దీనికి మీరు మొదటి ప్రయారిటీ ఇవ్వాలి. ఈ దేవుని బిడ్డల సహవాసానికి తప్ప, సరే మిగతా సహవాసానికి పోవచ్చు, అవసరాన్ని బట్టి పోవచ్చు, కానీ మన ప్రయారిటీ. చాలామంది హెబ్రోన్లు వాళ్ళు డ్యూటీకి పోయించారంటే వాళ్ళ బ్యాగులో 5 గంటలు అక్కడ పడేసి వాళ్ళు నేరు ఎక్కడికి వస్తారు? వాళ్ళు పని ఉండని, పని లేకపోయినా, కోరిక ఉండని, కోరిక లేకపోయినా వస్తారు. ఇక్కడ దేవుని మందిరంలో, దేవుని బిడ్డల సహవాసంలో ఆనందం ఉంటుంది. కానీ మనం దేంట్లో ఆనందిస్తున్నాం? దేవుని వాక్యాన్ని బట్టి ఆనందిస్తున్నామా? ప్రార్థనను బట్టి ఆనందిస్తున్నామా? బీదలకు దయ చూపించే విషయంలో ఆనందిస్తున్నామా? కాబట్టి ఈ ఆనందం అనేది నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషములు కలవు. అది 6వది ఏంటంటే వాళ్ళ గురించి ఎంత మంచి సాక్ష్యం కదా, ఎంత మంచి సాక్ష్యం ఉంది చూడండి ఆ మాటలు. 46 మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పుగా కూడుకునొచ్చు, ఇంటింటా రొట్టె విచ్చుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వల్ల దయ పొందిన వారే. ఎవరికి నిజంగా ప్రజలందరి మీద, ఒక వ్యక్తికి నిజంగా క్రైస్తవ తప్ప మిగతా ఎవరి మీద ప్రజల దయ ఉండదు. ఎందుకంటే మనం ఎవరిని హాని చేయం, మనం త్రాగుబోతులం కాదు, తిరుగుబోతులం కాదు, చెడ్డ పనులు చేయం, బూతులు రాం, ఇతరులను ప్రేమిస్తాం. ఎవరైనా మనకు హాని చేసిన వాళ్ళని ఏం చేస్తాం? క్షమిస్తాం, మంచి మాటలు, దేవుని వాక్యం చెప్తాం. ఇక మనం ఎవరికి శత్రువులం? ఎవరైనా మన గురించి చెడగా అనుకుంటారా? కాబట్టి దేవుని దయ నిజమైన విశ్వాసం మీద, క్రీస్తును సొంత రక్షణగా అంగీకరించి ప్రార్థన చేసేవాడు, పరిశుద్ధంగా జీవించేవాడు, ఆత్మీయంగా ఉన్నవాడి మీద దేవుని దయ ఉంటుంది. మంచి సాక్ష్యం పొందిన వ్యక్తులు వాళ్ళు ఈ 3000 మంది. కానీ ఈ అపోస్తలులు కానీ వీరందరూ కూడా ఎట్లా ఉన్నారో, ఎట్లా జీవించారు ఆ రోజుల్లో? ప్రజలందరూ వాళ్ళు యెరూషలేములో ఇది యెరూషలేము సన్నిధి, ఇంకా యూదయకు వెళ్ళే సువార్త. యెరూషలేములో ఉన్న ఆ పట్టణంలో ఎన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ పరిశుద్ధులైన వారిని, రక్షింపబడిన క్రైస్తవుల్ని, నిజంగా వీళ్ళు మంచి బిడ్డలు, దేవుని సాక్ష్యం పొందిన వ్యక్తులని వారి గురించి సాక్ష్యం ఇచ్చారు. వారందరి మీద, విశ్వాసుల మీద ప్రజల దయ ఉంది. కాబట్టి మన మీద బైబిల్ ఉంది, యేసుక్రీస్తు మీద ఎవరి దయ ఉంది? ఆయన దేవుని దయ ఉందును, మనుషుల దయ. మనుషుల దయ కూడా మనకు అవసరం. ఒకవేళ మనుషుల దయ అంటే మంచి సాక్ష్యం ఉంటే దయ ఉంటుంది. ఫలానా వ్యక్తి మనం ఏమనకూడదు, మనం ఏమన్నా అతను ఏమనడు కాబట్టి ఆయన జోలికి మనం వెళ్ళకూడదు, ఆయన ఏమనకూడదు అనే మాట. అంటే అది ఇతరులకు, అంటే అటువంటి సాక్ష్య జీవితం మనం కలిగి ఉండాలి. ఇక వాళ్ళ వల్లే మనం ప్రవర్తిస్తే, వాళ్ళకు మనకు తేడా లేకపోతే సాక్ష్యం ఉండదు. అర్థమైందా? ఆదిమ సంఘం మరి ఇది కూడా ఎలా రావాలి? ప్రార్థన వల్లనే సాక్ష్యం, ప్రార్థన వల్లనే ప్రేమ, ప్రార్థన వల్లనే ఐక్యత, ప్రార్థన వల్లనే. ఇంకా చివరిది ఇంకొకటి చెప్తాను. కాబట్టి వీటన్నిటికీ ఈ అపోస్తుల బోధకు కానీ, రెండవది సహవాసం కానీ, రొట్టె విరుచుట కానీ, ప్రార్థన చేయటకు సెంటర్డ్ ఎవరు? ముఖ్యమైన కేంద్రం ఎవరు? యేసుక్రీస్తే. క్రైస్ట్ సెంటర్డ్. కాబట్టి యేసుక్రీస్తుకు లేకుండా ఏ బోధ అయినా సరే, యేసుక్రీస్తుకు వేరుగా ఉన్న బోధ కానీ, యేసుక్రీస్తుకు వేరుగా ఉన్న సహవాసం కానీ, యేసుక్రీస్తుకు వేరుగా ఉన్న ప్రార్థన కానీ, యేసుక్రీస్తుకు వేరుగా ఉన్న రొట్టె విరుచుట కానీ అవేవి చెల్లవు. నాకు వేరుగా ఉండి, కాబట్టి మన జీవితం క్రీస్తు అనే పునాది మీద మన జీవితాలు కట్టబడాలి. క్రీస్తును ఆధారం చేసుకొని, కేంద్రంగా చేసుకుని జీవించాలి. ఆ మాట మొట్టమొదటి చెప్పాడు. ఏమంటే 42 అన్నాడు, వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసమును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటం ఎందును ఎడతెక్కున్నారు. మళ్ళీ చివరిలో కూడా అదే మాట అన్నాడు. ఏమన్నాడు అక్కడ చివరిలో? మాట లేదా?
లేదు, ఆనందముతోను నిష్కపటమైన హృదయంతోనూ ఆహారము పుచ్చుకొని చుండిరి. అంటే ఈ పుచ్చుకొని చుండిరిలోనే ఏముంది? ప్రార్థన ఉంది, సహవాసం ఉంది, అపోస్తల భావం అన్నీ ఉన్నాయి. తర్వాత మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుండను. అనుదినం వారితో చేర్చడం అంటే ప్రార్థన లేకుంటే ప్రభు వారు చేరుస్తాడా? చేర్చడు. ఇందాక నేను ఒక క్రిస్టియన్ ఫెలోషిప్ చిన్న స్టోరీ పెట్టాను. ఒక కొండ ప్రాంతంలో ఒక చిన్న చర్చ్ ఉంది. ఆ చర్చి పాత చర్చి అయిపోయింది. అందులో ఉద్యోగం లేదు, అంతా ఆరిపోయిన దీపం లాగా ఉంది. 5 మాత్రమే పెద్ద మనుషులు, ముసలోళ్ళు, క్రైస్తవ విశ్వాసులు ఉన్నారు. అందరూ చెదిరిపోయారు, అందరూ మందిరాలు విడిచిపోయారు, ఎవరు ఎవరిస్తలేరు, ఎవరు లేరు, అంత నిరాశతో ఉన్నారు. అప్పుడు ఒక మిషనరీ ఆ చర్చిని దర్శించాడు. దర్శించిన తర్వాత ఆయన వాక్యం చెప్పి వాళ్ళ 5తో చెప్పాడు, మీరు సంఘంలో సంఖ్యను పెంచుకోవడానికి ప్రయత్నం చేయవద్దు. సంఘంలో సంఖ్యను పెంచడానికి మీరు ప్రయత్నం చేయవద్దు. మీరు ఏం ప్రయత్నం చేయాలంటే ప్రార్థన చేయటం, అది మొదలుపెట్టండి. ప్రార్థన చేసి మొదలు పెడితే ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా సంఘం అదే పెరుగుతుంది. మీరు ప్రార్థన పక్కన పెట్టి ఎంతమందిని ఎంత బూరలు పెట్టి ఎంత ప్రేమించి సంఘాలు పిలిచిన వాళ్ళు రారు, వచ్చినా నిలవరు. కాబట్టి అది చేయకుండా మీరు ఏం చేస్తారంటే ప్రార్థన చేయటం మొదలుపెట్టండి చెప్పిన తర్వాత వాళ్ళు ఈ 5 పెద్ద మనుషులు, ముసలి వాళ్ళు ప్రతిరోజు ఉదయం 4 గంటలకు తెల్లవారుజామున రోజు ప్రార్థన చేశారు. ప్రతిరోజు ఆ మందిరంలో కూర్చొని ప్రార్థన చేశారు. అలా ప్రార్థన చేసిన కొన్ని దినాలకు ఒక తాగుబోతు వచ్చాడు, ఏడ్చాడు, మారు మనసు పొందాడు, రక్షింపబడ్డాడు, మందిరంలోకి వచ్చాడు. 3 నెలల్లో 300 మంది వచ్చారు. ఆ సంఘం నిండిపోయింది. దేని ద్వారా? ప్రార్థన ద్వారా. ప్రార్థన కాకుండా దాన్ని మినహాయించి ఇంకేమి చేసినా కానీ అంతమంది రారు. ప్రార్థనకు ప్రత్యామ్నాయం అనేది లేదు. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూషన్ టు ద ప్రేయర్. ఆ సంగతి గమనించాలి. రాత్రి వేళ ఆదిమ సంఘం విస్తరించడానికి, వర్ధిల్లటానికి వాడు ఎడతెగని ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన వల్లనే ఇవన్నీ ఐక్యత కానీ, ఆ ప్రేమ కానీ, ఆ సహవాసం కానీ, ఆ కన్సర్న్ కానీ, ఆ సంతోషం కానీ, అలాగా మనం కూడా ఎక్కువగా వీలైనప్పుడల్లా ప్రార్థన చేస్తాం. అవకాశం దొరకకుండా మందిరానికి వచ్చి ప్రార్థన చేసి ఆ విధంగా ఆత్మీయంగా వృద్ధి పొందడానికి దేవుడు మనకు సహాయం చేయనన్నాడు.